Hello everyone, I am Jayanantha Prabhas. Today, OOP concept lo first principle encapsulation and second principle abstraction గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్? అసలు బేసిక్గా నేమ్తో వస్తే క్యాప్సూల్ అంటే ఏంటి? ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ కదా. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఏదైనా తీసుకెళ్ళి ఆ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో పెట్టడం. ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? లోపల థింగ్స్కి బయట సరౌండింగ్స్కి లింక్ ఉంటుంది కదా. సో ఇట్స్ హైడింగ్ అనమాట. సో ఎన్క్యాప్సులేషన్ అంటే బేసిక్గా ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడం. హైడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ టర్మ్స్లో హైడింగ్ అంటే ఏంటి? ఒక క్లాస్లో ఉన్న డేటాని వేరే క్లాస్ మెంబర్స్ డైరెక్ట్గా యాక్సెస్ చేయకుండా ప్రివెంట్ చేయడం. డైరెక్ట్గా యాక్సెస్ చేయలేదంటే మొత్తానికి యాక్సెస్ చేయలేదని కాదు, మెథడ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. దేర్ ఆర్ 2 types ఆఫ్ మెథడ్స్, సెట్టింగ్ మెథడ్ అండ్ గెట్టింగ్ మెథడ్. నేమ్లోనే ఉంది కదా. సెట్టింగ్ మెథడ్ అంటే ఏంటి? ఒక క్లాస్లో ఉన్న మెంబర్ ఇంకో క్లాస్లో ఉన్న డేటాని సెట్ చేయడం, ఇన్ ద సెన్స్ మాడిఫై చేయడం అన్నమాట. అండ్ గెట్టింగ్ డేటా అంటే టు రిట్రీవ్ డేటా, టు గెట్ ద డేటా అంటే టు రిట్రీవ్ ద డేటా అంటే వేరే క్లాస్లో ఉన్న డేటాని గెట్ చేయడం. సో ఈ 2 మెథడ్స్ వాడతాం వేరే క్లాస్లోనే యాక్సెస్ చేయడానికి. సో ఫైనల్లీ ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ద మెథడ్ టు హైడ్ ద డేటా ఇన్ అ సింగిల్ ఎంటిటీ ఆర్ ప్రొటెక్ట్స్ ద డేటా ఫ్రమ్ అదర్ క్లాసెస్. ఇలా హైడ్ చేయడం వల్ల డేటా యాక్సెస్ కంట్రోల్ అనేది ప్రోగ్రామర్ దగ్గరే ఉంటుంది అండ్ ప్రివెంట్స్ ప్రోగ్రామ్ టు ఎండ్ అప్ ఇన్ స్ట్రేంజ్ సిచ్యువేషన్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్. అండ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఈ డిస్కషన్లో ప్రతిదీ నేమ్స్ ద్వారా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా అలానే చేద్దాం. ఇది ఈవెన్ అఫీషియల్గా ఈ అప్రోచ్ కాకపోయినా సరే ఈజీగా గుర్తుంటుంది ఇలా చేస్తే. నౌ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? చిన్నప్పుడు టైప్స్ ఆఫ్ నౌన్స్ చదువుకున్నప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ గుర్తుందా? ఎగ్జాంపుల్ ఎయిర్. ఎయిర్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ బికాస్ వీ కాంట్ టచ్ ఇట్ ఆర్ సీ ఇట్, వీ కెన్ జస్ట్ ఫీల్ ఇట్. దీన్ని ఇంకొక వేలో చూస్తే ఇట్ షోస్ ఓన్లీ నెససరీ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ఫీలింగ్. అంటే టచ్ని ఇంకా సైట్ని హైడ్ చేసి ఓన్లీ ఫీలింగ్ మాత్రమే మనకు డిస్ప్లే చేస్తుంది. సో ఇది మనం అబ్స్ట్రాక్షన్ అనుకోవచ్చు కదా. అబ్స్ట్రాక్షన్ డెఫినేషన్ ఏంటి? డిస్ప్లే ఓన్లీ ఎసెన్షియల్ డీటెయిల్స్ కదా. సో ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్కి అబ్స్ట్రాక్షన్ అనే డెఫినేషన్కి మ్యాచ్ అవుతుంది కదా. డస్ ఇట్ మేక్ సెన్స్? ఓకే, ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే ఒక కార్ తీసుకుంటే అందులో బ్రేక్ ప్రెస్ చేస్తే కార్ ఆగుతుంది, యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే స్పీడ్ పెరుగుద్ది అని మనకు తెలుసు. కానీ ఆ బ్రేకింగ్ మెకానిజం వెనకాల, యాక్సిలరేషన్ వెనకాల ఉన్న మెకానిజమ్స్ మనకు తెలియవు కదా. సో ఏంటి? ఇక్కడ ఓన్లీ మనకి నెససరీ ఇన్ఫర్మేషన్, అంటే బ్రేక్ ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది, యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే స్పీడ్ పెరుగుద్ది అనే నెససరీ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలిస్తే చాలు. ఆ వెనకాల ఉన్న మెకానిజమ్స్ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కార్ డ్రైవ్ చేయడానికి. సో ఇదే అబ్స్ట్రాక్షన్ అనమాట. సో ఈ అబ్స్ట్రాక్షన్ కోసం ఇంటర్ఫేస్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది 2 sections లాగా డివైడ్ చేస్తాం. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ద వే ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అంటే 2 sections ఆఫ్ కోడ్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? హౌ థింగ్స్ వర్క్ బిహైండ్ ద ఇంటర్ఫేస్ అనేది ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక స్టేజ్ తీసుకుంటే స్టేజ్ ముందుండి పర్ఫామ్ చేసే యాక్టర్స్ ఇంటర్ఫేస్ అనుకుంటే, ఇంప్లిమెంటేషన్ అనేది స్టేజ్ వెనకాల ఉన్న లైట్ బాయ్స్ కానీ కెమెరామ్యాన్ కానీ ఇది ఇంప్లిమెంటేషన్ అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని మన ఎగ్జాంపుల్ ప్రకారం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బ్రేక్ వేస్తే కార్ స్టాప్ అవుతుంది, అది ఇంటర్ఫేస్ అనుకుంటే ఈ బ్రేక్ వెనకాల ఉన్న బ్రేకింగ్ మెకానిజం అనేది ఇంప్లిమెంటేషన్ అనమాట. సో అసలు దీనివల్ల రియల్ లైఫ్లో యూజ్ ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ మీద ఒక పర్సనే వర్క్ చేయడు కదా, ఒక టీమ్లా వర్క్ చేస్తారు. సో ఒక పర్సన్ రాసే కోడ్ సెక్షన్కి ఇంకొక పర్సన్ రాసే కోడ్ సెక్షన్కి కమ్యూనికేషన్ కోసం ఇట్లా ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తారనమాట. సో దట్ ఈ ఇంటర్ఫేస్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే డిస్ప్లే చేస్తారు. ఆ ఇంప్లిమెంటేషన్ ఈజ్ హిడెన్ సో దట్ ఈచ్ సెక్షన్ కెన్ బి ఇండివిజువల్లీ డెవలప్డ్. ప్రతి సెక్షన్ అనేది ఇండివిజువల్గా డెవలప్ చేస్తారు. ఈ రెండింటి మధ్యలో ఏమన్నా కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఇంటర్ఫేస్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు అనమాట. ఒకవేళ ఇంటర్ఫేస్ అనేది లేదనుకో, ఈ 2 sectionsలో ఉన్న డేటాస్ ట్యాంగిల్డ్ అయిపోయి కోడ్ అనేది చాలా మెస్ అయిపోద్ది. ఒకవేళ ఒక సెక్షన్లో ఎర్రర్ ఉన్నా, ఒక సెక్షన్లో ఏమన్నా మోడిఫై చేసినా ఇంకొక సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇంటర్ఫేస్ లేకపోతే
కోడ్ మొత్తం మాల్ ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే ఇంటర్ఫేస్ యూజ్ చేసామనుకో ఎవ్రీ సెక్షన్ ఇండివిజువల్గా డెవలప్ చేస్తాం కాబట్టి ఏ సెక్షన్లో మోడిఫికేషన్ ఆ సెక్షన్లోనే చేస్తాం, ఏ సెక్షన్లో ఉన్న ఎర్రర్ని ఆ సెక్షన్లోనే రిజాల్వ్ చేస్తాం అనమాట. సో ఫైనల్గా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే డిస్ప్లేయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ థింగ్స్ అండ్ హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అనమాట. అండ్ ఇది మనం ఇంటర్ఫేస్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనే 2 సెక్షన్గా డివైడ్ చేసుకొని చేస్తాం. అండ్ దాట్స్ ఫర్ టుడే. ఏమన్నా మిస్టేక్స్ ఆర్ మోడిఫికేషన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్. మిగిలిన ప్రిన్సిపల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.